అందరికీ నమస్తే నేను మీ సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఇవాల్టి వీడియోలో ఈ వేసవ కాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఒంటికి ఎంతో చలువ చేసే పెసరపప్పు బెల్లం కాంబినేషన్ తో లడ్డూల రెసిపీని చాలా తక్కువ టైంలో ఎంతో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాను ఇందులోకి 1 కప్పు వరకు పెసరపప్పు అనేది వేస్తున్నాను నేను ఈ పెసరపప్పుని కడగలేదండి డైరెక్ట్ గా పెసరపప్పుని పాన్ లోకి వేసేసుకోండి కేవలం లో హీట్ లోనే పెసరపప్పుని కలుపుకుంటూ మనకి పప్పు అనేది క్రిస్పీగా అయ్యి కలర్ కూడా లైట్ గా బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు కేవలం లో హీట్ లోనే కుక్ చేసుకోండి మీరు ఫ్లేమ్ ని మీడియం ఆర్ హై అడ్జస్ట్ చేస్తే పప్పు కలర్ అయితే వస్తుంది కానీ మనం తినేటప్పుడు లడ్డూలు అనేవి మొత్తం పచ్చిదనం అనేది బాగా తెలుస్తూ ఉంటుందండి సో కొంచెం టైం తీసుకోండి అప్రాక్సిమేట్లీ ఒక 10 మినిట్స్ టైం పడుతుంది 10 మినిట్స్ పాటు ఇలా మీరు లో హీట్ లోనే మంచిగా క్రిస్పీగా అయ్యి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు రోస్టింగ్ అనేది చేసుకోవాలి వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా క్రిస్పీగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి కంప్లీట్ గా చల్లారిపోయే వరకు ఆరబెట్టుకోండి సో వన్స్ హీట్ మొత్తం తగ్గిపోయింది అని అనుకున్న తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కోర్స్గా పౌడర్ లాగా గ్రైండింగ్ అనేది చేసుకోండి ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం వాటర్ అనేది అస్సలు యూజ్ చేయము అలాగే పాకం పట్టడం లాంటివి ఏది కూడా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనేది అస్సలు ఉండదు సో వీడియో క్లిప్లో చూపించినట్టు ఇలా కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు సన్నగా తురుముకున్నటువంటి బెల్లం అనేది వేసుకోండి ఈ రెసిపీ ప్రిపరేషన్కి మనకి కొంచెం ముద్ద టెక్స్చర్లో ఉంటుంది చూసారా బెల్లం అనేది ఆ బెల్లం తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా లడ్డూస్ అనేవి ప్రిపేర్ చేయటం చాలా ఈజీగా అయిపోతుంది సో ఇలా లడ్డూలు ప్రిపేర్ చేయడానికి ముందు మనం బెల్లం అనేది వీలైనంత సన్నగా తీసుకోవటం వల్ల ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి బెల్లం వేసిన తర్వాత గెరిటతోనే ఈ పౌడర్ అంటే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పౌడర్ని ఈ బెల్లంని బాగా కలుపుకోండి మీకు మిక్సీ జార్లో కలుపుకోవటం ఇరుకు అనిపిస్తే ఆరల్స్ వీలు పడకపోతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ పిండిని బెల్లంని రెండింటిని బాగా కలుపుకుని మరొకసారి మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక 3 యాలకులు వేసుకుని వీడియో క్లిప్లో చూపించినట్టు బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండింగ్ చేసుకోండి మీరు కొంచెం పలుగ్గా తినడానికి ఇష్టపడితే కొంచెం కోర్స్ పౌడర్ లాగా చేసుకోవచ్చు ఆరల్స్ ఫైన్ పౌడర్ లాగా గ్రైండింగ్ అనేది చేసేసుకోండి సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దగ్గర యాలకుల పొడి డైరెక్ట్గా అవైలబిలిటీలో ఉంటే ఆ పౌడర్ని వేసేసుకోవచ్చండి యాలకుల పొడి లేకపోతే యాలకుల్ని గ్రైండింగ్ చేసుకునేటప్పుడు వేసుకోండి నేను చూపించే ఈ క్వాంటిటీస్తో ప్రిపేర్ చేస్తే మీకు టోటల్గా 10 లడ్డూలు అయితే వస్తాయండి మీడియం సైజ్వి సో మీరు ప్రిపేర్ చేయదలుచుకున్న క్వాంటిటీకి తగినట్టుగా నేను చెప్పిన పెసరపప్పు బెల్లం రేషియోస్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది చేసుకోండి ఇప్పుడు మనం ఒకసారి ఈ పిండి నుంచి కొద్దిగా చేత్తోకి తీసుకుని ఉండకట్టడానికి ట్రై చేయండి మనకి బెల్లంలో ఉన్న సహజ గుణం అంటే ఆ జిగురు వల్ల మనకి ఈజీగానే లడ్డూస్ చుట్టడం కుదురుతుంది బట్ ఏంటంటే లడ్డు అనేది కొంచెం స్టిఫ్గా నిలబడదు సో ఇది కొంచెం స్టిఫ్గా బైండింగ్ నిలబడటం కోసం నెయ్యి అనేది కొద్దిగా బ్యాచెస్లో యాడ్ చేసుకోండి నెయ్యి మొత్తం ఒకేసారి పిండిలో యాడ్ చేయొద్దు కొంచెం కొంచెం పిండి అనేది తీసుకుని దానిలోకి సరిపడా అంటే ఒక 2 ఆర్ 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అవసరానికి తగినట్టు చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ కొద్దిగా మిశ్రమం అనేది తీసుకుని వీడియో క్లిప్లో చూపించినట్టు మీకు నచ్చిన సైజులో లడ్డూస్ అనేవి చుట్టుకోండి నేనైతే మీడియం సైజ్ లడ్డూసే ప్రిపేర్ చేశాను ఈ రెసిపీ ప్రిపరేషన్లో మీరు ఇంకా అడిషనల్ టేస్ట్ రావడం కోసం డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు ఉంటాయి కదా వీటిని ఆయిల్లో నేతిలో నేతిలో రోస్టింగ్ అనేది చేసుకుని అలా కూడా వేసుకోవచ్చు లేదా ఈ పౌడర్ గ్రైండింగ్ చేసుకునేటప్పుడే మిక్సీ జార్లోకి వేసి కచ్చాపచ్చాగా వాటిని కూడా గ్రైండింగ్ చేసుకుని తీసుకోవచ్చు అవన్నీ మరింత టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసమే సో ఇలా లడ్డూలు మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ టు 10 డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని ఈ సమ్మర్లో మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి అందించి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చి హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియో లింక్ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి మరికొన్ని క్విక్ అండ్ సింపుల్ స్వీట్ రెసిపీస్ అనేవి నేను పైన ఐకార్డ్స్లోని చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో రేపు మరొక